ప్రతి ఒక్క జీవితం విలక్షణమైనదే. ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది వచ్చుంటారు. కోట్ల మంది భూమి మీద నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ప్రతి జీవితం అనేది ఒక అనుభవం, ఒక పాఠం, ఒక ఎక్స్పీరియన్స్, అన్నిటికన్నా మించి ఒక అద్భుతం, ఒక ఆనందం, ఒక బాధ. మనం చాలామంది కొంతమంది జీవితాలు గొప్ప జీవితాలని, కొంతమంది జీవితాలు అసలు వ్యర్థమని జడ్జ్ చేసి స్టాంప్ వేసి డిసైడ్ చేస్తాం. అసలు ఎవరి జీవితానికి ఎవరు జడ్జ్ చేయగలరు? ఎవరు గొప్పగా జీవించారో ఎవరికి తెలుసు? ఇక్కడ సక్సెస్ఫుల్ లైఫ్స్ ఉంటాయి కదా, అవి చూసి మనం వీళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి వీళ్ళు చాలా గొప్ప జీవితం, వీళ్ళు జీవితంలో ప్రపంచానికి సంబంధించిన సక్సెస్ తెచ్చుకోలేదు కాబట్టి వీళ్ళది వ్యర్థమైపోయింది, ఇట్లా జడ్జ్ చేసేసి మనుషులను సాగనంపుతూ ఉంటాం. అది రైట్ కాదేమో. ఇన్ఫ్యాక్ట్ ప్రతి జీవితంలో అది మనం ర్యాగ్ పిక్కర్స్ అంటే మనం రోడ్డు మీద చెత్త వేరుకుంటున్నా, రిక్షా తొక్కినా, లేదా చిన్న చిన్న పనులు చేసుకున్నా, అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి జీవితంలో ఎవరి ఫైట్ వాళ్ళే చేస్తారు. ప్రతి జీవితంలో ఎవరి అనుభవం వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. కొంతమంది సపోర్ట్ చేశారు కదా, వాళ్ళ జీవితం చాలా బాగుంది. కొంతమంది అసలు సపోర్ట్ చేయలేదు కదా, వీళ్ళ జీవితం ఇలా ఉంది. అది కూడా తప్పు. ఇన్ఫ్యాక్ట్ జీవితంలో మనం నేర్చుకునేదంటే ఏదన్నా ఉంది అంటే సొంతంగా మనకు మనం చేసే ఫైట్, మనకి మనం నేర్చుకునే అంశాలు, మనకి ఎదురయ్యే అనుభవాలు, ఇంకా మనకి ఎదురైన సవాళ్ళు, ఇవే మనం నేర్చుకునేది. అంతేగాని జీవితాన్ని జడ్జ్ చేస్తుంటాం, ఇది సక్సెస్ఫుల్ లైఫ్, ఇది ఫెయిల్యూర్ లైఫ్ అని. అది చాలా తప్పు కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ లైఫ్ ఈజ్ ఈక్వల్. అంటే ఎవరైతే అంబానీ ఉన్నారో అక్కడి నుంచి ప్లాట్ఫామ్ మీద ఆకలితో దుప్పట్లేక పడుకునే వ్యక్తి వరకు అందరి జీవితం సమానమే. ఇన్ఫ్యాక్ట్ ఆ జీవితంలో ఏం కావాలి అంటే వాళ్ళు ఎక్కడ సాటిస్ఫై అవుతారు, ఎక్కడ వాళ్ళ లైఫ్ని పర్పస్ఫుల్గా అనుకుంటారు, అది ఇంపార్టెంట్. ఈ వీడియో చూస్తే చాలామంది నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చెప్తూ దేవుడా అని చెప్పి. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, మీ జీవితాన్ని తక్కువ చేసుకోకండి, అండర్ ఎస్టిమేట్ వేసుకోకండి, వాల్యూ ఇంతే అనుకోకండి. ఏ మనిషి నీకన్నా గొప్పవాడు అని నమ్మకండి. ఏ మనిషి నీకన్నా గొప్పవాడు కాదు, ఏ మనిషి నీకంటే అచీవర్ కాదు. నీ లైఫ్ నీదే. ఇంకొక వ్యక్తి జీవితానికి నీకు కంపారిజనే ఉండదు. ఈవెన్ నా లైఫ్ కూడా నేను అలానే లీడ్ చేస్తాను. అంటే నా లైఫ్లో నాకేం కావాలి, నా లైఫ్లో నేను బెస్ట్గా ఎలా పర్ఫామ్ చేయగలను, నా లైఫ్లో నేను ఎలా ముందుకెళ్తున్నాను, ఇదొక్కటే ఆలోచించాలి. కానీ ఇంకొకరి జీవితంతో కంపేర్ చేసుకోవడం కానీ, లేదా మనకెవరు సపోర్ట్ చేయట్లేదు కానీ. ఇన్ఫ్యాక్ట్ తెలుసా, లైఫ్లో మనం అనుకుంటాం సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, అట్లా బాధపడుతూ ఉంటాం. అసలు ఎవరు వచ్చి మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి? రెండోది, మన పోరాటం మనం చేసుకోలేమా, దానిలో మనం నేర్చుకోలేమా? సక్సెస్ కాలేకపోతే ఏంటి, మన పోరాటం మందే కదా, అలా ఎందుకు మనం ఆలోచించాం? సో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవటం, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవటం, లేదా మన ఫైట్లో అంటే మనం చేసే పనులు మనకు ఎవరు సపోర్ట్ రావట్లేదు అని ఆలోచించడం, ఇవన్నీ తప్పు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ మన చుట్టూ ఉన్న వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ అనుకోండి, వాళ్ళ చుట్టూనే వాళ్ళ జీవితం తిరుగుద్ది. వాళ్ళు రాలేదు, వాళ్ళు మన కోసం సపోర్ట్ చేయలేదని కోరుకోవటం, ఇవన్నీ మూర్ఖత్వమే అవుతాయేమో. ఇన్ఫ్యాక్ట్ అదే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో. ఒకసారి ఆలోచించవచ్చు కదా.